ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది లేమిలో ఉన్నారు, కుదువులో ఉన్నారు, లేని స్థితిలో దరిద్రతలో ఉంటున్నారు. ఇలాంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సహాయం చేయలాగున, దేవుని చిత్తమైతే వారికి సమృద్ధినిచ్చేలాగున మనము ప్రార్థన చేద్దాం. రెండు తలాలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో లేమిలో ఉన్నవారి కొరకు, లేని స్థితిలో దరిద్రతలో ఉన్నవారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దయవుంచి ఇలాంటి వారు ఎంతమంది ఉన్న వారిని దర్శించండి ప్రభా. వారికి కావాల్సిన ప్రతి అక్కరను, అవసరతను మీరు తీర్చండి. మీ కృపను బట్టి మేమైతే 3 పూట్ల ఆహారం తినగలుగుతున్నాం, కానీ ఆయన ప్రభా ఒక్క పూట కూడా లేకుండా ఎంతోమంది కడుపు మార్చుకుంటూ చనిపోతున్న స్థితిలో చాలామంది ఉంటున్నారు. దయవుంచి ప్రభా, వారికి 3 పూట్ల మీరు ఆహార పదార్థాలను అందించండి. ఉచితమైతే వారికి కావాల్సిన ప్రతి అక్కరను కూడా మీరు తీర్చండి, సమృద్ధినివ్వండి, దయ చూపుతండి, కరుణించండి. అలాంటి స్థితిలో ఉంటుండగా ఎంతమంది ఉండేవారు ఉన్నారో వారందరూ కూడా వారికి సహాయం చేయాలి అనే మనసు కలిగి వారు ముందుకు రావడానికి కూడా సహాయం ఇచ్చండి, దయ చూపండి, కృపనందించమని ప్రార్థిస్తాం. అనేకులకు మేము కూడా మా పిడికిలు మేము విప్పిన అనేకులకు సహాయం చేసేలా మీరే కృప చూపెట్టండి, కనికరించండి, దయ చూపమని. ఏ ఒక్కరూ లేమి కొదువులతో లేకుండా అందరికీ సహాయం చేయమని, సమృద్ధినివ్వమని, దయ చూపమని, కనికరించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.